భారతదేశంలో ఏ ఊర్లోని లేని ఒక ప్రత్యేకత ఆ ఊరుకుంది. ఆ ఊర్లో చాలా ఎక్కువ మంది కవల పిల్లలు పుట్టారు. ఆ విధంగా అదే ఊర్లో ఎందుకు అంతమంది ఎక్కువ కవల పిల్లలు పుట్టారో శాస్త్రవేత్తలకు, డాక్టర్లకు, మేధావులకు ఇప్పటివరకు ఒక అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అందుకే దీన్ని ఒక మిస్టరీ అన్నారు. ఇండియన్ మిస్టరీలో ఇది కూడా ఒకటి. కానీ ఈ మిస్టరీ ఈరోజు ఛేదింపబడింది. హీరో గారు, సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన డాక్టర్ శ్రీహరి గారు ఈ మిస్టరీని ఛేదించారు. ఎలాగో చూద్దాం రండి. భారతదేశంలో అనేక మిస్టరీలు ఉన్నాయి. మిస్టరీ అంటే ఎవరు సాల్వ్ చేయలేని ఒక పజిల్ లాంటి ఒక సమస్య. అందులో ఒక మిస్టరీ ఈరోజు సాల్వ్ చేయబడింది. అది ఎలాగో చెప్తాను. కోడింగి అనే ఒక ఊరు భారతదేశంలో ఉంది. ఆ ఊర్లో భారతదేశంలో ఏ ఊర్లో లేనన్ని ఎక్కువ మంది కవల పిల్లలు ట్విన్స్ ఉన్నారనమాట. అర్థమైంది నేను చెప్పింది. అయితే ఆ ఊర్లో ఎందుకు ట్విన్స్ ఎక్కువగా ఉన్నారనే విషయం గురించి శాస్త్రవేత్తలు, డాక్టర్స్, మేధావులు ఆ ఊరు వెళ్ళి ఎంతో రీసెర్చ్ చేశారు. లాస్ట్కి వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే ఇది ఒక మిస్టరీ ఊరుగా చెప్పేశారు. ఆ మిస్టరీని ఇప్పుడు నేను సాల్వ్ చేస్తున్నాను. అది ఎలాగో చెప్తాను వినండి. ఇప్పుడు భారతదేశంలో 6,50,000 ఊర్లు ఉన్నాయి. అందులో ఇప్పుడు నేను చెప్పిన ఊరు కూడా ఒకటి. అందులో ఎక్కువ ట్విన్స్ ఉన్నారు. అయితే ట్విన్స్ అనేది అంటే కవల పిల్లలు అనేది ఆ ఒక్క ఊర్లోనే కాదు, చాలా ఊర్లో పుడుతూనే ఉంటారు. ప్రతి 100 డెలివరీస్లో ఒక ట్విన్ పుడతారనమాట. భారతదేశ జనాభా 140 కోట్లు అనుకుంటే 1% అంటే 1,40,00,000 మంది ట్విన్స్ భారతదేశంలో ఉండే ఊర్లలో ఉన్నారు. భారతదేశంలో మొత్తం 6,40,000 ఊర్ల వరకు ఉన్నాయి. సుమారుగా నేను చెప్తున్నాను. అంటే ఈ 1,40,00,000 మంది ట్విన్స్ ఈ 6,40,000 గ్రామాలు లేదా ఊర్లలో స్ప్రెడ్ అయ్యి ఉన్నారు. అయితే మనం ఇప్పుడు లెక్కేద్దాం. అన్ని ఊర్లోని చాలా ఊర్లో ట్విన్స్ ఉన్నారు. అయితే అందులో ఇప్పుడు నేను చెప్పిన ఊర్లో ఎక్కువ మంది ట్విన్స్ ఉన్నారు. అయితే అందులోనే ఎక్కువ మంది ట్విన్స్ ఎందుకు ఉన్నారు అని నేను చెప్తాను. ఇప్పుడు ఈ ఊర్లన్నింటిలో కూడా ట్విన్స్ స్ప్రెడ్ అయ్యి ఉన్నారు. మనం లెక్కేద్దాం. టాప్ 10 ఊర్లో ఎక్కువ మంది ట్విన్స్ ఎందులో ఉన్నారంటే ఈ 6,50,000 ఊర్లలో ఖచ్చితంగా టాప్ 10 లెక్కేస్తే టాప్ 10 ఊర్లో ఎక్కువ ట్విన్స్ ఉండే ఊర్లు మనం లెక్కేస్తే మొదటిది కొడంగి ఊరు వస్తుంది. సెకండ్ వేరే ఊరు ఉంటుంది. థర్డ్ వేరే ఊరు ఉంటుంది. ఫోర్త్ వేరే ఊరు ఉంటుంది. అంటే టాప్ 10 లెక్కేద్దాం. ఇవే కాకుండా చాలా ఊర్లో ట్విన్స్ అనేవాళ్ళు కవల పిల్లలని పుట్టడం సహజం. అయితే ఆ ఊర్లోనే ఎక్కువ మంది ఉన్నారు ఎందుకు అంటే ఏదో ఊర్లో టాప్గా ఉండాలి కదా. ఇప్పుడు ఈ 6,50,000 ఊర్లో పొడుగ్గా ఉండే వ్యక్తులు ఏ ఊర్లో ఎక్కువగా ఉన్నారని లెక్కేస్తే ఏదో ఊర్లో పొడుగ్గా ఉండే కొంతమంది ఉంటారు. అలాగే ఈ 6,50,000 ఊర్లలో ఏ ఊర్లో బాగా తెలివైన వాళ్ళు, ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారో చెక్ చేసి ఏదో ఒక ఊరు ఉంటుంది కదా. అట్లాగే ఈ 6,50,000 ఊర్లో పొట్టు వాళ్ళు ఏదో ఏ ఊర్లో ఉన్నారని మనం చెకింగ్ చేస్తే ఏదో ఊర్లో పొట్టు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. మీకు చెప్పింది అర్థమైందా? ఈ 6,50,000 ఊర్లో డాక్టర్స్ ఎక్కువ మంది ఏ ఊర్లో ఉన్నారని లెక్కేసి ఏదో ఒక ఊరు ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ట్విన్స్ పుట్టడానికి, ఎక్కువ మంది ఆ ఊర్లో పుట్టడానికి ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏమీ లేవు. దానికి డాక్టర్స్ అక్కడ వెళ్ళి అందరికి బ్లడ్ తీసి టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. ఎన్విరాన్మెంట్ కారణం కూడా కాదు. అన్ని ఊర్లు లాంటిది ఆ ఊరు కూడా ప్రాబబిలిటీ థియరీ ప్రకారం స్ప్రెడ్ అయింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ 6,50,000 ఊర్లో ఏ ఊర్లో డాక్టర్స్ ఎక్కువ ఉన్నారని ఏదో ఊరు దొరుకుతుంది కదా. అలాగే ఏ ఊర్లో ట్విన్స్ ఎక్కువ ఉన్నారని ఆ ఊరు దొరికింది. ఇదే పజిల్. అర్థమైంది? నేను సాల్వ్ చేశాను ప్రాబ్లం. డాక్టర్ శ్రీహరి, ఫ్యామిలీ ఫిజిషియన్. ప్రాబ్లం సాల్వ్ చేశాను కదా, మీకు అర్థమైంది కదా. ఇండియన్ మిస్టరీస్ లిస్ట్ కొడితే ఇది కూడా వస్తుంది. ఇక ఈరోజు ఇటుపై నుంచి ఇది మిస్టరీ కాదు, మిస్టరీ సాల్వ్ చేశాను నేను. ఓకేనా?